హాయ్ స్టూడెంట్స్. సార్ మరి నిన్న వెయిటేజీ పెట్టమంటే పెట్టారు. మరి మాకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా తెలియదు సార్. లాస్ట్ ఇయర్కి క్వశ్చన్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయిందంట కదా. ఒకసారి ఆ ప్యాటర్న్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పి అడిగారు కొంతమంది స్టూడెంట్స్. సో దానికి కానీ ఈ వీడియో చేస్తున్నాను. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మన వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ వచ్చేటప్పటికి 85 మార్క్స్కి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేటప్పుడు మనకి 85 మార్క్స్. ఈ 85 మార్క్స్ ఎలా వస్తాయి? సో ఫస్ట్ ఇక్కడ మీకు 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ మనకి ఎన్ని ఇస్తాడంటే 9 క్వశ్చన్స్ ఇస్తాడు. 2 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడంటే 14 క్వశ్చన్స్ ఇస్తాడు. 4 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు అంటే 12 క్వశ్చన్స్ ఇస్తాడు. 8 మార్క్ క్వశ్చన్స్ 3 ఇస్తాడు. ఈ 1 మార్క్ క్వశ్చన్లో నీకు చాయిస్ ఏమీ ఉండదు. అన్ని క్వశ్చన్స్ రాయాలి. అన్ని క్వశ్చన్స్ రాస్తే నీకు 9 మార్క్స్ వస్తాయి. 2 మార్క్ క్వశ్చన్స్ కూడా నీకు చాయిస్ ఉండవు. అన్ని క్వశ్చన్స్ రాస్తే నీకు 2 × 14 28 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి 12 ఉంటాయి. ఇందులో నువ్వు ఎన్ని రాయాలి అంటే 8 క్వశ్చన్స్ రాయాలి. 12 క్వశ్చన్స్ ఇస్తాడు నీకు. అందులో నువ్వు ఎన్ని రాయాలి అంటే 8 క్వశ్చన్స్ రాయాలి. 8 క్వశ్చన్స్కి గాను నీకు ఎన్ని మార్కులు వస్తాయి? 4 × 8 32 మార్క్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. ఇందులో నువ్వు రాయాల్సింది 2 క్వశ్చన్స్ రాయాలి. సో అందుకు గాను నీకు 16 మార్క్స్. సో టోటల్ మార్క్స్ వచ్చేటప్పటికి నీకు ఎన్ని వస్తాయి అంటే 85 మార్క్స్. 85 మార్క్స్. సో ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది స్టూడెంట్స్. ఒకసారి చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన వెయిటేజ్. ఓకేనా స్టూడెంట్స్? సో దీని ప్రకారం ఫాలో అయితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. వెయిటేజ్ ప్రకారం జాగ్రత్తగా చూసుకొని చదువుకుంటే ప్రతి లెసన్ కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు.